ఎట్లా చూస్తారన్న విచారణలో భాగంగా కేసీఆర్ గారిని ఇక్కడికి పిలిచారు, ఎట్లా చూస్తారు మీరు? ఈ రోజు ఇది కక్షపూరితమైనటువంటి చర్య. కాళేశ్వరం ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ప్రాజెక్టును మొట్టమొదటగా రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు కేసీఆర్ ఆనవాళ్ళను తూడ్చేస్తా అన్నాడు. అందులో ఒక భాగమే ఇది కక్షపూరితమైనటువంటిది. 1 కోటి ఎకరాల మాగానికి ఉపయోగపడేటటువంటి కాళేశ్వరం, దాని యొక్క ఫలితాలు కూడా రైతాంగము చవిచూశారు. ఈనాడు రైతాంగము బగ్గుమంటుంది. గ్రామాల్లో కాంగ్రెస్ ను అధోపాతాలని తొక్కడానికి అదును కోసం వెళ్చేస్తున్నారు. తెలంగాణ సాధించినటువంటి జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారిని ఈ రోజు నామరూపాలు లేకుండా రాజకీయంగా అణచాలని కేసీఆర్ గారు అభివృద్ధిని డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నాడు. ఈ తెలంగాణ అభివృద్ధి పథకాలను వదిలేసి కేవలం కేసీఆర్ గారిని అణిచివేయాలనేటువంటి కక్షపూరిత ధోరణిని రేవంత్ రెడ్డి మానుకోకపోతే భవిష్యత్తులో రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఊళ్ళల్లో తిరగనీయకుండా మరి ఈ కాంగ్రెస్ ను తుడిచివేసేటటువంటి ఉంది. నాడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి పాలన లోపల గ్రామాల్లో ఉండేటటువంటి రైతాంగం సుభిక్షంగా ఉండే, దేశంలోనే పంజాబ్ను దాటివేసినటువంటి తెలంగాణ ప్రాంతము ధాన్యాన్ని పండించినటువంటి ఈ రాష్ట్రాన్ని చిల్లెరమల రాజకీయాలతో అణిచివేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి పాలనను ఈనాడు గ్రామాల్లో అణిచివేస్తున్నటువంటి ధోరణి చూస్తూ ఉంటే భవిష్యత్తులో తస్మత్ జాగ్రత్త. రేవంత్ రెడ్డి గారు ప్రజల అభివృద్ధి మీద, గ్రామాల అభివృద్ధి మీద దృష్టి పెట్టు కానీ కేసీఆర్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన ఎన్నో సంక్షేమ పథకాలను సాధించాడు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని కాళేశ్వరం అనేటటువంటిది రైతాంగానికి ప్రపంచంలోనే అబ్బురమైనటువంటి ఈ ప్రాజెక్టును మరి ఈరోజు మరి పిల్లర్లను కూడా మరి ఏదో రకంగా అణిచివేస్తున్నటువంటి ధోరణి చూస్తుంటే రైతాంగానికి వ్యతిరేకమైనటువంటి ధోరణిలో ఉన్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరవాలని కోరుతూ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అభ్రమైందని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఈ విచారణకు విలువడాన్నే భయపడతా ఉన్నది, అరెస్ట్ చేస్తారని చెప్పి భయపడతా ఉన్నది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఏం లేదండి, ప్రజల డైవర్ట్ మొత్తం కూడా ఏందంటారంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు పూర్తిగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దిక్కు దోకని పరిస్థితుల్లో ఉన్నది. 6 గ్యారంటీస్ ఇచ్చారు, మళ్ళీ 420 హామీస్ ఇచ్చారు. ఇందులోపల వాళ్ళు కూడా ఒక్కటి కూడా అమలు పరచలేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో వ్యతిరేకత వచ్చి ప్రభుత్వం కుప్పకూలిపోయేటటువంటి పరిస్థితి ఉంది. మొన్న సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాడు? నన్ను చూస్తే దొంగను చూసినట్టు చూస్తారు, నా దగ్గర ఒక పైస లేదు, కోసిన రావు, చంపిన రావు, ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ మొత్తం కూడా కేసీఆర్ యొక్క మయమైపోతుంది. తెలంగాణ లోపల ఖచ్చితంగా మనకు పుట్టగతులు ఉన్నాయని చెప్పేసి కాళేశ్వరం అనేది చెప్పేసి మొత్తం అక్కడ దిక్కు డ్రామా ఆడుతున్నారు. ఇటు సైడ్ బీజేపీ కానీ ఇక్కడ దిక్కు కాంగ్రెస్ కూడా లోపల ఇద్దరు కూడా ఒకటై కాంగ్రెస్ గురించి మొన్న కాళేశ్వరం గురించి సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది? వరాళ్ళు లోపల నంబర్ 1 కట్టడం అని చెప్పింది. మనకు 32 పనులు ఉంటే ఒక పన్ను నొప్పి అయితే మేడిగడ్డ బ్యారేజ్ చూపించి దాన్ని పూచిలాగా చూపిస్తారు. ఏదైనా టైర్ పంక్చర్ అయితే టైర్ మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి కానీ ఒక పన్ను పోతే మొత్తం బిక్కుంటామా మనం? ఆ పన్నును మంచి చేయాలి. మేడిగడ్డ బ్యారేజ్ యొక్క పిల్లర్ వంగితే అది సెట్ చేయాలి. అది విడిచిపెట్టి ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇటువంటి నోటీసులు ఇచ్చారు. ఎవరో మన లీగల్ గా నోటీసులు వచ్చినాయి కావి. ఒక కమిషన్, వాళ్ళ గవర్నమెంట్ కమిషన్ వేస్తే ఆ కమిషన్ లోపల వచ్చినటువంటి కమిషన్ ఇవి ఆ నోటీసులు. దీనికి మా 10 ఏళ్ళు మా కేసీఆర్ గారు తెచ్చినటువంటి తెలంగాణ ఈ రోజు కాళేశ్వరం కట్టినందుకే 40,000 దేవుడి దగ్గర ఒక 2-3 లక్షల ఎకరాలకు ఇలా నాంది అయింది. అందులో ఉన్నటువంటి వాటర్ కానీ ఇప్పుడు చూస్తున్నాం కదా ఎంత సస్యశ్యామలమైంది. కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా వాళ్ళకు కూడా ఒక వ్యతిరేకమే. ఖచ్చితంగా రేవంత్ ప్రభుత్వం ఈరోజు కుప్పకూలనికి సిద్ధంగా ఉన్నది. దీంట్లో ఎటువంటి జోక్యం లేదు. ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. జరిగినా బీఆర్ఎస్ బలం, మా దైవం కేసీఆర్. కాబట్టి ఖచ్చితంగా నోటీసులకు సమాధానం చెప్తాడు. ఖచ్చితంగా క్లీన్ చిట్ తోటి బయటకు వస్తాడు. రేపు రాబోయే 2.5 ప్రభుత్వ ఇయర్స్లలో ఖచ్చితంగా మళ్ళా బంపర్ మెజార్టీతో గెలిచి భూమికి బాలు కొడితే ఏ విధంగా పైకి ఎగుతామో ఆ విధంగా పైకి ఎగుతాం. ఈ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ ఇప్పుడు కనిపించాడు, కనుమరుగైపోతాడు. తస్మాత్
జాగ్రత్త రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారిని విచారణ పిలిచే సాహసం చేసిండ్రు కానీ కేసీఆర్ గారు విచారణకు వస్తున్నారంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్సవోసుకుంటా ఉన్నది. కేసీఆర్ గారికి వస్తున్నటువంటి మద్దతు కానీ కేసీఆర్ గారికి వస్తున్న జన సందోహాన్ని చూసి ఉత్సవోసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీడియాను కార్యకర్తలను సంఘీభావం తెప్పడానికి వచ్చిన లంచవేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు. పోలీసు వాళ్ళు లెక్క ఉండాలని కాంగ్రెస్ పార్టీకి గులాము లెక్క పనిచేయొద్దు. ఖచ్చితంగా కేసీఆర్ గారు యావత్ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలబడిపోయినటువంటి వ్యక్తి. వారు విచారణకు వస్తే మీ లాగులు ఎందుకు దరుస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. 11 గంటలకు విచారణ ఉంటే ఇప్పటికి 7 గంటల నుంచి 6 గంటల నుంచే ఇంత పెద్ద ఎత్తున బందోబస్తు పెట్టడాన్ని ఎంత చూస్తారు? వారి పైన ఉన్నటువంటి అభిమానం అది. రాత్రి నుంచే కార్యకర్తలు ఇక్కడ చేరుకున్నారు. కేసీఆర్ గారి జోలికి వస్తే ఎట్లా ఉంటుందో తెలియజేయడానికి వీళ్ళంతా సన్నద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారి పవర్ ఏంటో చూపెడతారు. మీ అక్రమ అరెస్టులకు మీ చేతగాని పాలనకు సమాధానం చెప్పడానికి ఇలా వీళ్ళందరూ ఇక్కడికి వచ్చిరనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నిజంగా కుంభకోణం జరిగింది, కేసీఆర్ అరెస్టు తప్పదని చెప్పి వాదనలు వినిపిస్తా ఉన్నాయి. మీరు ఎన్ని చేసినా కేసీఆర్ గారిని మీరు ఏమంటే ఏం బీకలేరు. 100కు 100% తెలంగాణ మేలు కోరే ప్రాజెక్టు కట్టినరు. అక్కడ ఎలాంటి లొసుగులు లేవని మీకు కూడా తెలుసు. కానీ కక్షపూరితంగా ఏదో చేయాలని మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కేసీఆర్ గారు తిప్పి కొడతారు. ఇందులో అనుమానం లేదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. కార్యకర్తలని కావచ్చు, ఇటు అభిమానం కావచ్చు, ఎవరిని లోపలికి వచ్చే పరిస్థితి లేదు, లోపలికి పంపిస్తలేరు. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు మేము కూడా లోపలికి పోతలేము. మేము ఇక్కడ బయట వారికి సంఘీభావంగా మద్దతుగా నిలబడ్డాము. మా పైన వారి ఇలా దౌర్జన్యాలు కానీ వాళ్ళు మాట్లాడుతున్న భాష పదజాలాలు కానీ సరైనది కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 100కు 100% ఇదే కంటిన్యూ చేస్తాం. మా భయానికి ఇలా వీళ్ళు ఆగమనం అవుతున్నారు. విచారణ పిలిస్తే ఇన్ని వేల మంది పోలీసులు ఎందుకు పిలిచినట్టు? దేనికి వచ్చిన వాళ్ళందరూ ఒకసారి గుర్తు పెట్టుకోవాలి.